చూస్తే ఇద్దరు నగ్నంగా కనిపించారు. బేబీ ఏంటి 24 గంటలు రఫ్ ఆడియడమే. అంటే ఏంటమ్మా కొత్త పదం? ఇంకా ఓపెన్ గా నేను ఎలా చెప్పగలను మేడం? ఓకే. ఏంటది? ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? ద మోస్ట్ అవైటెడ్, ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోకి రియాక్ట్ కాబోతున్నాం అనమాట. అదేందో కాదు, ఇది కథ కథ రోత సిరీస్ లో ఇంకొక పార్ట్. నాకు ఇన్స్టాగ్రామ్ లా, డిస్కార్డ్ లా, ఛానల్ పేజ్ కి కూడా ఎంతో మంది డిఎం చేసిన అనమాట. ఇది ఏడవడితే ఆడ మొత్తం ఇదే డిఎం చేస్తారు ఈ ఎపిసోడ్ రియాక్ట్ కండి అని చెప్పి. దేశంలో ఇప్పుడు రెండు ట్రెండింగ్, ఒకటి ఎల్పిజి, రెండోది ఇదే. తెల్లార్లు అన్నట్టు ఉంటదంటే ఈ ఎపిసోడ్. చూద్దాం ఎట్లుంటది. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మేడం అసలు సమాజం ఎటు వెళ్ళిపోతుందో ఏం అర్థం కావట్లేదు మేడం. అసలు ఫస్ట్ డైలాగే. ఒరే నువ్వు నిన్ను పోయేం అడగలే, ఇంట్రొడక్షన్ ఇరా నాయన. అరే వీడికి డబ్బులు ఎక్కువ ఇచ్చిరా ఏంది? మొత్తం పోయంలే చెప్తుండు డైరెక్ట్. సమస్య ఏంది చెప్పకుండా ఏమంటారు, సమాధాన సమస్య ఎందుకు రా నీకు? నీ సమస్య చెప్పు. అయన్నొద్దు, పాయింట్కి రా. నా పేరు రవి మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఆంధ్ర అండి. ఓకే. పుడతారు, పెరుగుతారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, చచ్చిపోతారు. మనిషి జీవితంలో సంతోషకరమైన భాగం ఏదైనా ఉందంటే అది వివాహం. మీ వయసుకి మీరు అన్ని చూసే ఉంటారు. మాది యవ్వనం. మేము కూడా పెళ్లి చేసుకునే భార్యతోని పిల్లలతో రోజుకొకరిని చూస్తారులే వాళ్ళు. కాదు ఈడేంద్రా మెసేజ్ ఓరియంటెడ్ గా మెసేజ్లు ఇస్తుండ వచ్చి చిల్లరగాడు ప్రాబ్లం చెప్పురా అంటే. నాకు తెలిసి వాడు మోటివేటర్ అనుకుంటారా? వాడు సమాజం గురించి స్టార్ట్ చేసినప్పుడే అర్థం చేసుకోవాల్సిందే మనం. వాడు యవ్వనవంతుడు అని చెప్పి చెప్పుకుంటున్నా అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ముసలి అంటుండా. అంటే అంతే ఇండియాకి అదే కదా, అంటే డాక్టర్ అంకుల్ ముసలి చేసి పడేస్తుర్రా. మీది అయిపోయింది అంతా, ఇప్పుడు మాది అంటుండు. రే డాక్టర్ అంకుల్ చూనికి బయటికి అట్లా పండు ముసలి గాని లోపల ఎంగు కుర్రాడరా. నీకేం తెలుసురా చిల్లర బాల ముసలి. ఫామ్ ఫిల్అప్ చేయడం అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. నేను కాలేజ్ చదివే టైంలో, కాలేజీ ఇంటర్మీడియట్ లోనే 8 years బ్యాక్, అది ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను మేడం. మా క్లాస్మేట్. మా క్లాస్మేట్ అయితే ప్రపోజ్ చేశాను. ఆ అమ్మాయి చాలా రోజులు తిప్పి ఓకే చేసింది. మనోడు ఖచ్చితంగా ఇంటర్ ఫెయిల్ అయి ఉంటాడు. ఇంటర్ లో మొత్తం వెంకలు తిరిగింది కాబట్టి మేము అందుకే ఇంటర్ బాయ్స్ బ్రాంచ్ లో చదివినా. నీ ఎలివేషన్ ఎందుకు ఈడ? అడిగాడు ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నాం మేడం. ఎప్పటిదాకా? పెళ్లి అయ్యే వరకు మేడం. పెళ్లి అయింది. ఇప్పుడు మీరిద్దరు మ్యారేజ్ చేసుకున్నాను. ఆ అమ్మాయి నాకన్నా డబ్బున్న అమ్మాయి, మంచి ఫ్యామిలీ, అందగత్తి అన్ని అమ్మాయికి ఉన్నాయి మేడం. నాకేమీ లేవు. అంత ఆస్తి, అంత అందం, అంత డబ్బు పెట్టుకొని మరి నీతోటి ఉందంటే ఏదో కొడుతుంది సీనా. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? కర్రీగా ఉన్నా సరే నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా మేడం. నువ్వు వాడిని ఎవరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, వాడు ట్రోల్ చేసుకుంటాడు. నన్ను ఎవ్వడు దొక్కాల్సిన అవసరం లేదు, నన్ను నేనే తొక్కుకుంటా, ఇంకా తొక్కుకుంటా అన్నట్టు. కర్రగా అని కూడా కాదు, కర్రీగా అంట. కర్రీగా కాదు, నల్ల బాలు నాకి లెక్క నాకి చంపేస్తా అంటాడుగా. చూడాలి ఇప్పుడు ఏం చేసిండో నల్ల బాలు. తీరా వాళ్ళ ఇంట్లో ఒప్పిందాం అనే టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఎవరో ఒప్పుకోలేదు మేడం. మా ఫ్యామిలీ ఒప్పుకున్నారు, మా మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకుంటారు ఫైనాన్షియల్ గా బాగున్నారు కదా. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మెల్లగా ఆస్తి మొత్తం దొబ్బేద్దామని నీకేంది అన్నట్టు చెప్పింది లాయర్ మేడం. గోల్డ్ డిగ్గర్ ఓకే. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? మ్యారేజ్ అయ్యాయి 2 years అవుతుంది. 2 years. మీ ఇంటి దగ్గరే ఉంటున్నారు మీరు, మీ భార్య, మీ పాప. నాకు సడన్ గా ఒక రోజు అనుమానం వచ్చిందండి మా ఆవిడ మీద. ఎందుకు అనుమానం అంటే ఊరికనే రాలేదు కానీ, ఫోన్ వాడుకో ఎక్కువగానే, నువ్వు మంచిది కాదు, కాలం బాగాలేదు కదా అని చెప్పేసి నేను ఫోన్ వాడకని చెప్పాను. నేను 10 నిమిషాల తర్వాత పాయింట్ కి వచ్చిండ్రా నీ అమ్మ. పాయింట్ చెప్పడానికి ఇంతసేపా? నువ్వు పాయింట్ కి వచ్చినా అనుకుంటున్నావు ఇప్పుడు? అంటే
అనుమానం అని స్టార్ట్ అయింది కదా ఎపిసోడ్, Okay, okay. కొంచెం జే అని అట్లా. ఓకే సెకండ్ అండి. ఇప్పుడు ఆ అమ్మాయికి నాకు Okay. స్టార్ట్ అయింది ఈ ఫోన్ వల్ల ఫోన్ వాడద్దన్నానని చెప్పి స్టార్ట్ అయింది. ఇది కూడా ఏంది కామెంట్స్ ప్రాబ్లమ్ అయింది. అదే కామెంట్స్ యూట్యూబ్ కింద కామెంట్స్ అంటారు కూడా. లేదు అది వేరే. నాకు తెలిసి ఆమె మన వీడియోలు చూస్తుంది, వీడు చూనిస్తలేడు. ఎందుకంటే కాలాన్ని చూసి అట్రాక్ట్ అవుతుంది. అయ్యాన్ని చూసి అట్రాక్ట్ అయ్యింది. అంతకాదు నిన్ను చూసి ఆడు బాధ అది, ఇక్కడ సాయిగాడు వస్తాడు అని చెప్పి ప్రేమలకి డిస్కౌంట్ లో అక్షయ ఎవరో మెసేజ్ చేస్తారంట, ఆమెనే ఏమనేమో. రే కొంతకాలం తర్వాత ఒక అబ్బాయిని మా ఇంటికి తీసుకురావడం మొదలెట్టి. ఆ అబ్బాయి ఎవరో కాదు, సాయిగాడు కాదు. సాయిగాడు అంత లేదు, అరే కాలాగాడు రాడు, కళాకాండాలు వేసి కళాగాడు. ఎస్ కళా ఖాండాలు చేస్తాడు ఆడు, కళా ఖాండాలు. అరే అబ్బాయి ఎవరు ఎందుకు ఎవడో తెలియదు మేడం. అడిగాను. ఎవడో తెలియదు, వస్తే నువ్వు ఊరుకుంటావారా? పక్కడవాడు ఎవడొస్తే అది కూడా వానింటికి ఎవడో వస్తుందంట ఆయన తెలియదంట. ఈ సమాజము చెడిపోతుర్రు అని ఏదేదో మాట్లాడి నీ ఇంటికి ఎవడొస్తుందో తెలియదారా నీకు? చిల్లర వాడిని ఇల్లు ఏడుకోతుందో నాకు వద్దు, మాకు సమాధానం కావాలి. నాకు ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితుడు. నువ్వే చిన్ననాటి ఫ్రెండ్, ఇంకా చిన్న వాళ్ళు ఎవరున్నారు? నేను అడిగాను మేడం. నీకు చిన్ననాటి తెలుస్తాడు స్నేహితుడు కదా. అంటే మా అమ్మాల తరపు నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే. Okay. ఆ చిన్ననాటి స్నేహితుడు ఇది చిన్నప్పుడు friends ఆ? ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ కదా. ఓకే ఓకే. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. తర్వాత నెక్స్ట్ బయటికి వెళ్ళడం మొదలెట్టింది. ఒక రోజు ఎక్కడికి వెళ్తుందని చెప్పి నేను ఫాలో అవుతూ వెళ్తే తిన్నంగా అబ్బాయి ఉన్న ఇంటికి వెళ్తున్నా. అంటే వీడి ఇంటికి వస్తే టైం దొరుకుతలేదు కదా. కానీ ఎఫెక్ట్ అయ్యలేంది, ఎడిటర్ గాడు మర్చిపోయింది అని. ఆ ట్రైలర్ ఇంతకన్నా ఎఫెక్ట్ ఇవన్నీ. మించినవేమో. అక్కడ చచ్చిపోయాను మేడం, రోడ్డు మీద చచ్చిపోయాను. వేరే పక్క వీధిలో వేరే ఏరియాలో ఒక ఇంట్లోకి వెళ్ళడం చూసాను మేడం. మరి కాదు, ఫాలో అయ్యిండు పోయిండు, ఎందుకు చచ్చిపోయిండు? ఇట్లా వేరే ఇంటికాడ చూసినందుకు చచ్చిపోయినట్టు అయిపోయింది అంటుండు. మనసు ముక్కలైపోయిందంట. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను, గొల్ల కలలను. అట్లా అట్లా చచ్చిపోయిండు. లిటరల్ గా చచ్చిపోయినట్టు కాదు. సాయిగాడు ఇన్వాల్వ్ అయిపోయాడు రా. ఆ అంటే నేను హౌలగాన్ని నేనే, ఇలా కామాందని నేనే అని నేనే రా. ఇలా క్యారెక్టర్లు అయితే వరస్ట్ క్యారెక్టర్లు ఇస్తారు రా నాకైతే. ఇంటికి వెళ్తుందా అని చూస్తే తీరా ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళి సైలెంట్ గా కిటికీ దగ్గర నుంచి చూసాను మేడం. తను లోపలికి వెళ్ళిన పావు గంట తర్వాత లోపలికి వెళ్ళిన నేను కిటికీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను మేడం. అరే చూడరా గిడికే ఒరే సెకండ్ లో రావులాగా వానికి 10 నిమిషాలు ఎందుకు పెట్టింది తెలుసా అబ్జర్వ్ చేయడానికి? వాడు మరి 2nd ఫ్లోర్స్ ఎక్కాలి, 2 ఫ్లోర్స్ ఎక్కాలి, ఇంకా పైప్ పట్టుకొని. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, సుఖంగా బతకనివ్వండి రా. చూస్తే ఇద్దరు నగ్నంగా కనిపించారు. బేబీ కృష్ణ మూవీలా వెనువాదం ఇచ్చినట్టు విషయమేమాడు. మన్మదలా సినిమాలు ఉంటది సేమ్ ఇట్లా. వాడు గేట్ దగ్గరకు వస్తాడు, తాత ఎక్కి చూస్తాడు, కిటికీలకి చూస్తే ఆడ ఆ స్టోరీ అయితే ఇది దిక్కడెక్కడు అవుతుంది ఆడ. కోపంతో గట్టిగా అరిచేసి లోపలికి వెళ్ళి కిటికీలు కొట్టేసి తలుపులు కూడా కొట్టేసి నేను బయటకు రమ్మని. ఆడు లోపల ఉన్నాడు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాడు, సౌండ్ ఇక్కడ వస్తుంది బయట ఎందుకు వస్తుందని. మా ఆవిడని కొట్టేశాను మేడం. కొట్టేసి ఆడిని కూడా కొట్టాను. ఆడిని 2 లాగాను మేడం. తర్వాత ఏంటి రెస్పాన్స్? తిన్నంగా అక్కడి నుంచి డైరెక్ట్ గా ఫోటోలు గానీ వీడియోలు గానీ ఏమైనా తీసావా? తీయలేదు. అరే తీయలేదు మరి. ఆ ఎమోషన్ లో నాకు సెల్లు ఎట్లా అడుగుతారా? అడు లైవ్ లో చూసి పాపం ఫీల్ అవ్వాలా, అమ్మా ఛాన్స్ దొరికిందని వీడియో తీయాలా? ఏదది మళ్ళీ చుట్టుపక్కల వచ్చారని ఎందుకు అడిగానంటే ఐ విట్నెస్ వీళ్ళంతా. అవునవును, ఫోటోలు వీడియోలు అనుమానం వచ్చిన తర్వాత కాదురా, అది అయితే వీడియో చూడమే ఎక్కువ. అంటే ఇంకా ఐ విట్నెస్ ఎవరైనా తీసుకొచ్చి ఇది చూడు అని చెప్పి చూపిస్తారా? ఏం ఆడుతున్నారా వీళ్ళు? దానికి అంటే డివర్స్ ఇచ్చేటప్పుడు ఈజీ అయిపోతుంది కదా అట్లాంటి విట్నెస్ ఉంటాయని.
బాయ్. అంటే అడ్వకేట్లకు తెలిసినంత మనకు తెలుసా అబ్బాయి నువ్వు? అది నిజమే బాయ్. కాకపోతే ఎవరైనా సరే ఆ కిటికీ చూసినప్పుడు అది చూసి ఇంకోని పిలిచి అరే అరే ఇక్కడ దారా నువ్వు విటెస్ లాగా ఉండాలి చూడు అని చెప్పి పిలుస్తావా అబ్బాయి నువ్వు? అట్లాగా ఇది చూడు వాడి ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్, అదే ఇది ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇది చూడు ఇది చూడు అంటారు. కొంచెం సాక్ష్యాలు ఉంటే బెటర్ కదా ఈ మధ్య అది లీగాలిటీకి. అనుకున్నాను మేడం, ఎటు చూసినా ఆడదాన్ని రక్షిద్దామని చూస్తుంది సమాజం. నేను ఆ కోణంలో ఆలోచించి ఒక ప్రూఫ్ గ్యాదర్ చేద్దామని ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వీడియో తీశాను మేడం. ఫోన్లో కిటికీలో ఒక 1 మీ minute ముంగట్నే అబద్ధాలు తీయలేకపోయాడు ఇంకా. తీయలే తీసినా అంటున్నాడు. అన్ని చెప్పు నువ్వు అనుకున్నా తీసినా తీయలే అని నువ్వే అను. వాడు ఎంటర్ అయ్యేటప్పుడు అని తెలిసి పడిపోయినాయి అని చెప్పి చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు సెల్ ఎడికి తీసిండాడు. అటు తీసినా అంటే ముందే చెప్పాలి కానీ ఆమె చెప్పినాక ఎందుకు చెప్తుండు తీసినా అని? అంటే ఇప్పుడు అట్లా చెప్తేనే కదా ప్రూఫ్స్ వస్తాయి. తగులుబాజిగాడు ఉండేడు. చూసారా సార్ డబుల్ యాక్షన్. తర్వాత ఇద్దరిని వాయిగొట్టావు. వాయి కొట్టి ఇంటికి తిన్నంగా ఇంటికి వచ్చింది నా ప్రమేయం లేకుండా. నువ్వు వచ్చావా ఆవిడ వచ్చింది? ఆమె తన వచ్చిందండి. తన వచ్చేసి బట్టలు చదువుకుని ఇంటి బయటకు వచ్చి వాళ్ళ మమ్మీకి ఫోన్ అండి. ఏంటి వాళ్ళకి అదే కావాలి, ఎప్పుడు కూతురు ఫోన్ చేస్తే వెనక్కి వచ్చేస్తా. చెప్పకుండా మా ఆయన నాకు వీడియో తీసారని చెప్పి. అప్పుడు వరకు వాళ్ళ అమ్మ మా ఇద్దరు ప్రేమనే మా ఇద్దరు పెళ్లిని ఒప్పుకోలేని వాళ్ళ అరే అమ్మ అరే అరే చెప్పకుండా వీడియో తీసిండని వెళ్ళిపోతుందట. డాక్టర్ అక్కలు చిన్నగా అసలు కొంచెం జూమ్ అని వేయాలి కదరా డైలాగులు చెప్పేటప్పుడు. మెల్ల వెళ్తున్నావు క్రేజీ క్రేజీ అన్ని చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఓకే తర్వాత ఏంటన్నా? వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పెద్దలతో మాట్లాడి 10 మందిలో పెట్టి నాకు డివోర్స్ కావాలని చెప్పేసి నేను ప్రతిపాదన పెట్టానండి. మ్యూచువల్ డైవర్స్ వేసారా? సూపర్. మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసాము. మరి ఇంకెందుకు ఈడికెందుకు వచ్చినవరా? అదే కదా అయిపోయింది, సాల్వ్ అయిపోయింది. ఇంకేంది ఇప్పుడే మొదలై ఉండదే. డైవర్స్ అప్లై చేసిన తర్వాత సడన్ గా ట్విస్ట్ అండి. నా డైవర్స్ పేపర్స్ నా దగ్గరకు వచ్చి లోపే ఇంకా రాలేదు. ఎందుకు ఈ లోపే మళ్ళీ ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. అబ్బాయినా? నా అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. ఎవరు ఆ దృశ్యంలో? దృశ్యంలో ఉన్నవాడు దృశ్యం సినిమాలు ఉంటాడుగా డివర్స్ గా అంది. అదే కదా చేసుకుంటారు. ఎస్ లా ప్రకారంగా అది అన్ఫేర్, అది అంటే ఇల్లీగల్, అది లీగల్ కాదు. అన్ఫేర్ అంట. మనం ఫేర్ యూజ్ కిందనే వీడియోలు చేస్తున్నాం, అది పట్టించుకుంటలేరాడా? అది అన్ఫేర్ అంటున్నావు. సరే అమ్మాయి కూడా వచ్చిందా? అమ్మాయిని కూడా పిలిపిస్తాం. అబ్బా నమస్తే అమ్మ. సాయిరామ్. గంట అయిందిరా నాయన వీన్సోది. అదే కదా అది అమ్మా. మీరు అన్నట్టు మీ ఆవిడ చాలా బాగుంది. మీ పేరు ఎట్లుందంటే రాకేష్ మాస్టర్ డైలాగ్ ఉంటుంది చూడు, వావ్ హిమాలయ ఎంత అందంగా ఉన్నాయో వావ్ అన్నట్టు చెప్పింది. శిరీష గారు, ఎదురుకున్న వాళ్ళు ఎవరండి? ఈడెవడో తెలుసా మేడం? తెలుసా అయింది. అరే ఆడు తేడాగానే చెప్పింది ఇంట్రో, ఈమె తేడాగానే చెప్తుంది. ఏంద్రా ఇది అంత తేడా? క్వశ్చన్ కి క్వశ్చన్ ఆన్సర్ కాదమ్మా, ఆన్సర్ చెప్పు. అసలు చెప్పడానికి కూడా నన్ను మాటలు రావట్లేదు మేడం. అమ్మా ఏం పని చేస్తాడు? రఫాడిస్తుంటాడు. అంటే అది 2 సార్లు వేయాలా? ఒకసారి వేసిన అర్థమైతుంది. రఫాడిస్తుంటాడు అంటే ఏంది? ఏం రఫాడిస్తుంటాడు అంటే ఏం పని చేస్తున్నాడు? రఫాడిస్తుంటాడు ఏంద్రా? అదే కొట్టిండా? నేను కాంటెక్స్ట్ చెప్పండి. 24 గంటలు రఫాడియడమే అంటే ఏంటమ్మా 4 కొత్త గంటలా? పదం? ఇంకా ఓపెన్ గా నేను ఎలా చెప్పగలను మేడం? ఓకే. రోడ్లు వేస్తుంటాడు. తర్వాత నాకు లేదు అన్నాడు రా. అది అన్నాడు. ఏమన్నా రోడ్లు వేస్తుంటాడు. డోర్లు వేస్తుంటాడా? రోడ్లు వేస్తుంటాడా? రోడ్లు వేస్తుంటాడు. డోర్ వేస్తుంటాడేమోరా. ఓహో డోర్లు వేస్తుంటాడా? డోర్ బద్దలు కొట్టడమే కాదు, డోర్లు వేస్తుంటాడు కూడా. అయితే వీడు అమ్మా 24 గంటలా లార్లు అన్నట్టుంది ఏంద్రా ఇది ఎపిసోడ్ నిజంగానే. 24/7 కస్టమర్ సపోర్ట్ లాగా ఉంది ఇది. ఎడిట్ ఏంద్రా అది? ఇంత గలీజ్ సౌండ్ అంటే అవసరమా? అది ఎడిట్ అవసరమా ఇప్పుడు? అది ఇది కళ్ళలో థండర్లు స్పార్కులు. మరి వాడి లోపల అంత స్పార్క్ ఉంది.
9 నెలల కడుపుతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతుంది 9 నెలలు అని అడగడం వీడు. అంత రేయ్, కామ పిశాచం. మంచివా మన మృగాని వారా నువ్వు? చిచ్చి అంటే ఎపిసోడ్ ఒక్కోసారి ఇట్లా కిందికి తీసుకోతారా నాయనా మరి. ఎవర్రా నువ్వు? జానీ సిన్స్ అమ్మ మొగుడులాగా ఉన్నావు. వేసేసాడు. రెడ్డి గారు చూడు వెళ్ళిపోయాడు. అంటుండేమో. రఫ్ ఆడిస్తాడా ఇప్పుడు? ఏమో ఎందుకు పోయిండో రెడ్డి గారు మనకు తెలియదు. అతను ఒక ఎలిగేషన్ వేసాడు నీ మీద, నువ్వు రెడ్ హ్యాండెడ్ గా ఒక బాయ్ ఫ్రెండ్ తో దొరికావు అని. నిజమా కాదా? నిజమే మేడం. మరి నువ్వు చేసిన తప్పే కదా. ఓ పక్కన తప్పంటే భర్తను satisfy చేయలేకపోతున్నావు. తప్పే చేసింది కానీ దేనికోసం చేసిందని ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది చూడు. ఒక అబ్బాయి ఫ్రెండే, ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్. ఆ. మరి మీ ఆయనకి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆతూరు చుట్టమని చెప్పావట. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అయ్యేది మా అక్షయ్ గాడే కన్ఫర్మ్. నాకెవరు పరిచయం కాలేరు అట్లా ఇన్స్టాగ్రామ్ లో. నా పర్సనల్ ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి. ఇంకా ఏ బాధ అనేది చెప్పుకోవాలంటే ముందు అదే, ఆ ట్రాఫిక్ ఎత్తిన తర్వాత ఏదైనా సరే అలా అనేసి నేను మేడం క్యారెక్టర్ బ్రేక్ అవుతుంది. నా వల్ల కాదు సార్ అంటుంది. జూమ్ వేయండి యాంకర్ మేడం కన్నా లాయర్ అంకుల్ కన్నా వేయండి అని అంటుందేమో. ఆపుకోలేకపోతుంది. మరి వీడు కూడా ఇప్పుడు ఎవరైతే కనుక నువ్వు ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయావో, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇతను చూసినటువంటి సీన్ కూడా రఫ్ సీనే కదా. రఫే కదా, అంత రఫే కదా. ఏంది ఈడ స్మూత్ ఏడా లేదు. ఈడ మీ స్టోరీ అంతా రఫే ఉందాడా. అప్పట్లో డాక్టర్ అంకుల్ డైలాగ్ కొట్టిండేవాడు, వాడు సాఫ్ట్ ఎక్కడ మొత్తం హార్డ్వేరే. స్టోరీ అలాగే ఏం జరగలేదు. ఒంటి మీద చున్నీ తీసి పక్కన పెడితే రఫ్ ఆడించడమే అని అనరు సార్. అది జస్ట్ మేము మాట్లాడుకున్నాం అంతే. కబుర్లు చెప్పడానికి వెళ్ళావు. వెళ్ళానంటే చెప్పాను. చున్నీ కామన్ గా ఎవరైనా ఇంటికి అమ్మా బంగారు తల్లి చున్నీ వేసుకో, నువ్వు ఎట్లా వేసుకోవు పాయింట్. చున్నీ ఎట్లా తీస్తారు? చున్నీ తీస్తే అడుస్తాడు మళ్ళీ. ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. చున్నీ తీయద్దు ఎవ్వరు. మళ్ళీ చున్నీ స్టార్ వాడు వస్తాడు, మీరు వేసుకోరు కదా అందుకనే మేము వేసుకున్నాం అంటాడు. వాడొక్కడు దరిద్రుడు. ఈ అమ్మాయి ఓన్లీ చున్నీ తీసి పక్కన పెట్టాను అంటుంది. అందుకే నువ్వు అమ్మాయి కావాలని అడుగుతున్నావా? మాకు చెప్పడం ఏం చెప్పావు? న్యూడ్ గా ఉన్నారండి ఇద్దరు అని చెప్పావు. నగ్నంగా ఉన్నారని చెప్పిండు. నగ్న నిజం చెప్పిండు. తన బాడీ మీద ఏం లేవు మేడం. బాడీ మీద ఏమి లేవంటే దాని న్యూడ్ గా ఉన్నట్టే ఏమో కాదు కదమ్మా. మేడం, అబ్బాయి బాడీ మీద ఏమీ లేవు మేడం. ఏం చున్నీ తీసింది. ఈడిదిరా స్టోరీ మార్చేసిండేంద్రా ఈడు. అరే ఏం చెప్తున్నావురా నువ్వు? అన్నిది ఏం లేవంట, మీరు జస్ట్ చున్నీ తీసిందంట. ఎవడరా ఈడు చిల్లరగాడు. అరే నువ్వు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు ఇద్దరు అన్నావు కదరా. అదే కదా, అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు నువ్వు. ఉందరా అసలు నీకు బుర్రుందా? ఫర్దర్ కామన్ గా ఎవరైనా ఒక అబ్బాయి షర్ట్ తీసి పక్కన పెట్టడం అది. అమ్మ షర్టు ఇది అన్ని కావాలంటుందేంద్రా. చిన్ని తీస్తే కామన్ ఓకే కానీ కామన్ అన్ని కామనేనా? నువ్వు షర్ట్ కామన్ గా షర్ట్ ప్యాంట్ తీసేస్తే దాంట్లో ఏముంది అన్నట్టు చెప్తుంది ఆమె. ఈ బట్టల స్టోరీ ఏంద్రా, ఎక్కడో అక్రమ సంబంధం నుంచి బట్టలు ఇప్పే స్టోరీ అయింది కదరా లాస్ట్. బాబు నీ వీడియోలో ఏముందయ్యా? సారీ వీడియో కూడా తీసిండు. అయితే నిజంగానే ఆడు వీడియో ఇప్పిస్తుంది డాక్టర్ అంకుల్ కి. అమ్మో అది ఏ జనరేటెడా? ఏమైంది మాకెవరైనా చెప్పండి అసలు ఏమైంది ఆ వీడియో. అక్కడ ఏం చూసిరు మీరు? మాకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సహజంగా ఈ మధ్య కాలంలో వీడియోలన్నీ ఏ జనరేటెడే కదండి. కట్టిపితే ప్యాంట్ ఇప్పినట్టు కూడా చూపెడుతున్నారు ఈ మధ్యన అంటావేమో. అదేం కాదమ్మా. నువ్వు చున్నీయే తీసావు, అబ్బాయికి బట్టలు లేవంటున్నారు అక్కడ ఏం లేవు అతనికి. అక్కడ ఏమి లేదంట. అరే మరి ఇంత డేంజర్ గానే ఎపిసోడ్ ఎపిసోడ్లు అసలు మామూలుగా లేదు అసలు. అసలు ఎపిసోడ్ లో అయితే నేను నగ్నంగా ఓపెన్ టాప్ మరి అతను ఏమన్నా వార్మప్ ఎక్సర్సైజెస్ ఏమన్నా చేస్తున్నాడా? అప్పుడే స్నానం చేసి వచ్చిన వాడికి టవల్ అన్నా ఉంటది, అది కూడా లేదు అడిగి. మరి ఏమంటావు ఇది? వార్మప్ ఎక్సర్సైజ్ కూడా బట్టలు ఇప్పి చేస్తాడు రా. డాక్టర్ అంకుల్ ఎక్స్ప్లెనేషన్ చూడు. స్నానం చేసి వచ్చిందంటే టవల్ కూడా లేదు ఆడికి అంట. ఇప్పుడు నువ్వు ఏం చెప్పి కవర్ చేస్తావు? ఇది
కామనే కదండి అంటదేమో. అందులో ఏముందండి. సరే ఇప్పుడు ఏమంటావు? మా పెళ్లి అయితే చేసుకున్నావు, నీతో పాటు ఎవరైనా వచ్చారా? ఉన్నారు ఎవరు వచ్చారు? హస్బెండ్ వచ్చారు. రమ్మనమ్మా. ఆవిడ దృష్టిలో ఆయన husband. నిన్న కాకపోతే చేసుకున్నా నీ హస్బెండ్ అయిపోయాడా? నిన్నైనా మొన్నైనా చేసుకుంటే హస్బెండే కదా. మరి పాయింటే. లాజిక్ తోటి కొడుతుంది అమ్మో. ఇప్పుడు షోకి రాకముందు పెళ్లి చేసుకుని వచ్చిన హస్బెండే కదా అంటది. బాబు నీ పేరేంటి? మిస్టర్ సాఫ్ట్. మరి ఆడు మిస్టర్ ఆడు పెద్ద రాడ్డాడు. అమ్మా అంకుల్ ఇవి బాగా మాట్లాడతాడు డాక్టర్ అంకుల్. హార్డ్, సాఫ్ట్, స్పీడ్, స్లో. తమ్ముడు నీ మసిల్స్ అన్ని చూపెడుతున్నప్పుడు ఇతను చూసాడా కిటికీలోంచి? అదేం కంపారిజన్ రా, మసిల్స్ చూపిస్తున్నాడు. వాడు బట్టలు ఇప్పి ఫ్లెక్సింగ్ చేస్తుండా. అదా ఇంకా తప్పు అనుకున్నాం కదా. అదే కదా పాపం రా, ఆమె చెప్పొచ్చు కదా. అయితే కామనే కదా అండి పాపం. వాడు బాడీ బిల్డింగ్ చేస్తుండు, మజిల్స్ ఫ్లెక్స్ చేస్తుండని. చీ 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 చీ. ఈ అమ్మాయితో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నావా? అప్పా నువ్వు ఎంత నానా ఊద అవతల పడేస్తుంది నిన్ను. ఆ అమ్మాయి ఏంటో తెలుసా, చెరుగడ వాడినట్టు వాడేస్తుంది మగపిల్లల్ని. మొత్తం నవ్వులు ఊసేస్తుంది తెలుసా. ఆమె ఏం చేసింది అసలు? అవన్నీ వద్దనే కదరా, నవ్వడం నాకు నచ్చదనే కదా వాని దగ్గర పోయింది. చెరుగడ్డ రసం మొత్తం తీసేస్తుందట. రసము ఆమె అసలు చెరుగడ్డలే నచ్చదని కదరా ఆయన దగ్గర పోయింది. ఏంద్రా ఇంతగానో అవాండాలే చేస్తుంది లాయర్ పావం. వెళ్ళవమ్మ, డిసైడ్ అయిపోయావా? వెళ్ళను. తమ్ముడు నువ్వు వదలవా? అయితే ఆమె ఏమంటలేదు. వాడి లోపట మొత్తం రఫ్ ఆడించే లస్ట్ ఉంది, ప్రేమ లేదు. వాడి లోపట 2 ఉన్నాయని అంటుంది ఆమె. అంతే. ఆమె సింపుల్ గా చెప్తుంది, నాకు రోజు బిర్యానీ వద్దు, వారానికి ఒక రోజు వస్తే చాలని. సో ఈ రోజు నువ్వు నీ బిడ్డను కాపాడుకుంటూ లీగల్ గా వెళ్ళి ఎలా వీళ్ళిద్దరిని పనిష్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్ళి ఆ బిడ్డకు ఒక మంచి తండ్రిలా ఉండడానికి ట్రై చేయి. ఈవిని మాత్రం దయచేసి కోరుకోరు. లాస్ట్ కి ఏంటంటే వాళ్ళిద్దరిలాగా వదిలేయండి, నువ్వు వేరే పెళ్లి చేసుకో అని చెప్పారు. అదే తీర్పు, అదే తీర్పు. అదే నీ కూతురు ఇంపార్టెంట్, ఆమె కాదని చెప్పి వదిలేయమన్నాడు. ఇది ఒక డేంజర్ ఎపిసోడ్ ఇది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యూ, బై బై.